అసలు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వినా? నా బర్త్డేకి విష్ చేయడం తెలియదు కానీ ఓ నన్ను లవ్ చేస్తున్నాడంట. డార్లింగ్ డార్లింగ్ ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్, నిద్రపోయి మర్చిపోయాను డార్లింగ్, ట్రస్ట్ మీ డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్. అవసరం లేదు, అవసరం లేదు, అసలు ఏం అవసరం లేదు. దీనికి ఏ స్టైల్లో చెప్తే నచ్చుతుందో. డార్లింగ్ డార్లింగ్ You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. Yeah. Oh, pilla, 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 na peppermint pilla. Friend stop unte illa. వెళ్ళిపోతామంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. రాజమౌళి సినిమా లాగా రాజసంగా చెప్పాలా. నా ఉనికి, నా ఊపిరి, నా గమ్యం, నా సర్వం నువ్వే మిత్ర. వినాయకు లాగా వైలెంట్ గా చెప్పాలా. మీరు చాలా చాలా అందంగా ఉన్నారు. మీ నడక షేక్, మీ కళ్ళు, మీ నోరు, మీ మెడ, అబ్బో ఎక్స్ట్రాడినరీ. మనలో మన మాట, మీ థైస్ కేక. గుణశేఖర్ లాగా పెద్ద సెట్టు వేసి చెప్పాలా. త్రివిక్రము లాగా పంచులేసి చెప్పాలా. పిచ్చి అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు పోరుకోట్రా. మరి పూరి జగన్ లా ముక్కు సూటిగా చెప్పాలా. ఐ లవ్ యూ. సరే సారీయా, ఇదే మనసులో పెట్టుకోవద్దు. ఓకే ఏంటి న్యూసెన్స్? నువ్వెవరో నాకు తెలీదు. మళ్ళీ డిస్టర్బ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఓకే ఇడియట్. నాకు కూడా సాలిడ్ గా 4-5 అప్లికేషన్లు ఉన్నాయి. అయినా కాదన్నాను. ఎందుకు? నేను ప్రేమిస్తున్నా, నీకోసం ఏదైనా చేస్తాను. ఈ అబ్బా అర్థం కాదా? ఆ స్త్రీను వైట్ క్లాస్ స్టైల్లో కామెడీ చేస్తూ చెప్పాలా. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. శేఖర్ మాస్టర్ మూవీలో ఒరిజినల్ గా మీరే కొరియోగ్రాఫ్ చేశారు. సో ఫస్ట్లీ నేను మీతోనే స్టార్ట్ చేస్తాను. శేఖర్ మాస్టర్, స్టేజ్ కొరియోగ్రఫీ, ఫిల్మీ కొరియోగ్రఫీ ఒకటి ఉంటుంది. స్టేజ్ కొరియోగ్రఫీ అంటే మామూలుగా ఎక్కుతారు, దబ్బిడి బాగుతారు అంతే. నాకు ఇది అలా లేదు, ఫిల్మీ కొరియోగ్రఫీలా ఉంది. అది ఒక్క బిట్ నాకు బాగా నచ్చింది. ఒకసారి చేయవది. పిల్ల 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 అంటే లెగ్స్ తో చేసాడు. పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల ఫ్రెండ్ స్టాప్ ఉంటే ఇలా వెళ్ళిపోతామంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. My darling, you're my darling, you're my darling, darling, baby. చాలా బాగుంది. టీజింగ్ అని ఇంతకని ఎవరు చేయలేరు, కానీ ఇలాగే ఎందుకు వెళ్ళాలి అని. దానికి వేరే వేలో కూడా వెళ్ళొచ్చు కదా. తను ఏంటి వద్దు వద్దు అంటుంది. దాంట్లో అదే ఏదైనా చిన్న డాన్స్ వేలో చూపిస్తే బాగుండేది అనిపించింది. అదొక్కటే కానీ అదిరిపోయింది సాంగ్. బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. బాయ్స్ ఆన్ స్టేజ్.
సార్ ఒక్క రిక్వెస్ట్ సార్, ఒక్కసారి మా మాస్టర్ ని స్టేజ్ మీదకి పిలవాలంటారు సార్. షూర్. ఇప్పుడు తను చేసాడు చూసారు ఇలా షర్ట్ పట్టుకొని ఇలా, ఇది జిత్తు చేస్తే అదిరిపోయింది. మాస్టర్ ఒకసారి రెడీయా? ఓకే, లెట్స్ గో కమ్ ఆన్. యాక్చువల్ గా నేను ఇప్పుడు జిత్తు చేసిన అర్థమైంది. అక్రోడ్ ఇది ఆఫ్ సిట్టింగ్ లో చేశాడు ఇందాక. జిత్తు అయితే ఇలా చేయడే, డౌన్ లో కిందే చేస్తాడే అనుకున్నా, జిత్తు వచ్చి కిందే చేశాడు ఆ మూమెంట్. సూపర్ బాయ్, సూపర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సదాజీ మాస్టర్ అన్నారు ఒక ఫిల్మ్ కొరియోగ్రఫీ ఉందని, నాకేమో ఫిల్మ్ లో ఒక సాంగ్ చూసినట్టు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అంత బాగా మీరు స్టేజ్ ని యూజ్ చేసి ఆ టీజింగ్ ని ఎంత కరెక్ట్ గా, అంటే నిజంగా ఒక ఫిల్మ్ లో హీరోయిన్ ని హీరో ఎలా టీజ్ చేస్తూ ఎండ్ కి కన్విన్స్ చేస్తారో అలా చూపించారు. చాలా బాగా నచ్చింది జీతు. అండ్ బోత్ ఆఫ్ యూ ఆల్, అంటే అమ్మాయికి ఎక్కువ డాన్స్ లేదు, ఈ సాంగ్ అలా ఉంది కాబట్టి డాన్స్ లేదు, బట్ స్టిల్ ఎండ్ కి అమ్మాయి ఆడింది కదా. I was expecting కొంచెం ఇంకా ముందు ఉండుంటే ఇంకా బాగుండేదని, బికాస్ సిన్స్ ఇట్స్ జోడీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దాట్. అయినా వాళ్ళిద్దరు మధ్యలో ఉన్న కెమిస్ట్రీ బ్యాంగ్ గాన్ ఉండేది. గ్రేట్ గైస్. అండ్ ఇప్పుడు ఇవాళ మన గెస్ట్ జడ్జెస్ వాళ్ళు ఏమంటారు విందాం. మల్లికార్జున్ గారు, మీ ఎక్స్ప్రెషన్స్ ముఖ్యంగా ఎక్కడ షార్ట్ తీసుకుంటే ఎంత కంటిన్యూస్ గా ఉంటుందో మీరు కంటిన్యూస్ చేయడం చాలా బాగుంది. మిమ్మల్ని మీ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేశాను, అలాగే స్టెప్స్ కూడా చాలా నచ్చాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. గోపికా పూర్ణిమ గారు. I thoroughly enjoyed it and very nice. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. Maithili. Oh my god, this was fantastic, yeah. Performance by performance, you're killing it. ఇదిగోనమ్మా మీ నాన్నగారి హస్తికలు. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. చిన్నప్పుడు నీకు నలుగు పిండితో స్నానం చేపించానని ఇప్పుడు నాకు పసుపు నీళ్లతో స్నానం చేపించావా బిడ్డ? అదిగదిగో చందమామ అని కోరి ముద్దలు పెట్టారని ఇప్పుడు నాకు ఇష్టమైనవన్నీ ముద్ద చేసి పిండంగా పెట్టావా నాన్న? చిన్నప్పుడు నువ్వు ఏడిస్తేనే తట్టుకోలేకపోయేవాడునని ఇప్పుడు నా కోసం గుండెలు పగిలేలా ఏడ్చావా? No words. We take our parents for granted. We shouldn't. Thank you for giving us such a great performance. Thank you. ఏం చేసినావురా? జాను లైఫ్ స్టోరీ చూద్దామా? ఈవెంట్ అయిపోయింది కదా సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను సార్. మరి పొద్దున్నే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ కానీ. ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి డబ్బులతో నా కొడుకు నేను చదువుకోలేదు. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసా
ఇదేదో చేసిందంటరా, అందుకే ఇలా మొగుడు దీన్ని వదిలేసాడు. ఏం మాట్లాడుతున్నావురా? చూసావా నువ్వు? చూసినట్టు మాట్లాడుతున్నావు. నీ అక్కకో చెల్లెకో ఇలాగే జరిగితే మాట్లాడతావా? ఏంటి నా జీవితం, ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాల నేను భరించలేకపోతున్నాను. వీటన్నిటికీ చావే దిక్కు. నేను చచ్చిపోతాను. జానమ్మా, నేను తప్పు చేయకూడదు. ఈ తప్పు చేస్తే వీడు ఒంటరివాడైపోతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా అన్నిటిని ఎదుర్కొని వీనికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. ఒక అమ్మాయి బతకాలంటే చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. నేను ఇలా నడుచుకుంటూ పోతుంటే నన్ను చాలా మంది చాలా రకాలుగా అన్నారు మాస్టర్. నాకు ఒక్క ఛాన్స్ రావాలనుకున్నాను, వచ్చింది మాస్టర్. అందరు నోరు మూచుకుంటారు.